వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. ఓం నారాయణ ఆదినారాయణ. 26వ అధ్యాయం. సాధన అంటే ఏమిటో మాతాజీ తులసమ్మ వంటి గురుకృపకు పాత్రులైన వారి జీవితాలను బాగా తరచి చూచినట్లయితే తెలుస్తుంది. మొదటి సాధనమైన నిష్కామకర్మ ఫలిస్తేనే ముముక్షువులు చేసే జపము, ధ్యానము, భజన, పూజ వగైరా సఫలమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విషయం తులసమ్మ గారి ఎడల సార్థకమైంది. ఈ మహాతల్లి శ్రీ స్వామివారి సేవకు అంకితమయ్యాక పైన చెప్పబడిన జపము వగైరా ఏనాడూ చేయలేదు. కానీ శ్రీ స్వామివారు అమ్మ ఇక వచ్చేది లేదు అని తులసమ్మకు ఆశీర్వాద చీటీ రాసి ప్రసాదించారు. అంతేకాక ఆమెకు ఎరుక కలదు అనేందుకు నిరూపణగా మాతాజీ తులసమ్మ గారు నిర్యాణమైన 3 నెలలకు కోడలికి స్వప్న దర్శనమిచ్చి నేను మరలా జన్మకు వచ్చేది లేదు, శ్రీ స్వామివారు మరలా జన్మకు వస్తారు అని చెప్పినది. ఆమె మన మధ్య ఉండగా ఈ విషయాన్నే ఆమె కుమారుడు స్వామి మరలా జన్మకు వస్తాడా అని అడుగగా 80 సంవత్సరములకు మరలా వచ్చి హెచ్చు తగ్గులు చూచుకొని పోతాడట అని శ్రీ స్వామివారు చెప్పారని అనుకుంటున్నారు అని తనకు తెలిసి కూడా తెలియనట్లే చెప్పింది. మాతాజీ తులసమ్మ గారు ఈ విధంగా జన్మరాహిత్యం చేసుకునేందుకు చేసిన సాధనాలేవి? ఒకే ఒక సాధన, సద్గురుడైన శ్రీ స్వామివారిని త్రికరణ శుద్ధిగా అచంచల విశ్వాసంతో దీక్షతో సేవించడమే. శరీరం ఇంద్రియం ప్రాణం అర్థస్వజన బాంధవాన్ ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్ అన్న గురుగీత వాక్యాన్ని ఈమె సంపూర్ణంగా ఆచరించింది. శ్రీ స్వామివారికి, వారి బృందానికి, దర్శనార్థం వచ్చిన భక్తులకు నిరంతరం వంట చేసి పెట్టడమే ఈమె సేవ. తన ఏకైక పుత్రుడు మరణావస్థలో ఉన్నాడని తెలిసి కూడా ఆ బిడ్డను చూచేందుకు వెళ్ళమంటారా వద్దంటారా అని స్వామివారి ఆజ్ఞ కొరకు ఎదురు చూచిన త్యాగశీలి. నీవు నీ బిడ్డను చూచేందుకు పోనక్కరలేదు, ఆయన బాగుంటాడులే అని స్వామివారు చెప్పినప్పుడు సంతోషంగా శ్రీ స్వామివారి సన్నిధిని వీడని భాగ్యశాలి. ఈ విధంగా మమకారం నశించేందుకు ఆమె ఏ గ్రంథాలు చదవలేదు, మననం చేయలేదు. అనన్య ప్రీతితో శ్రీ స్వామివారి సేవ కొరకు సర్వ కోరికలను విడనాడింది. శ్రీ స్వామివారు ఒక్క క్షణం ఎడబాటైనా తనకు ప్రాణహాని జరిగినంత స్పష్టంగా భావించింది. కనుకనే శ్రీ స్వామివారి కృప వలన మమకార బంధం తెగిపోయింది. జన్మ జన్మలుగా తాను ఆర్జించిన త్యాగమయ సంస్కారమే ఆమెను శ్రీ స్వామివారి చెంతకు చేర్చింది. తాను లక్షాధికారి అయి ఉండి కూడా అందరిలాగా 100 కొలది చీరలు పెట్టెలలో మ్రగ్గిపోనీయక, భర్తకు తెలియకుండా అన్ని పేదలకు దానం చేసి 2 చీరలతోనే సాంసారిక జీవితం వెళ్ళబుచ్చిన దానకర్ణ ఈమె. శ్రీ స్వామివారి సేవకు అంకితమయ్యాక ఒకప్పుడు మానహీనంగా ఉన్న ఒక అనాథను చూచినప్పుడు తన చీరలో సగం చీర చించి దానం చేసి మిగిలిన సగం చీరతోనే శరీరాన్ని కప్పి ఉంచుకున్న వైరాగ్యమూర్తి. ఇంటి నుంచి బస్తా మిరపకాయలు తెప్పించి 2వ రోజుకు బస్తా ఖాళీ చేసిన మహాతల్లి ఈమె. కొన్ని చాకలి వాళ్లకు, కొన్ని మంగళి వాళ్లకు, మరికొన్ని పనివాళ్లకు, కొన్ని నిరుపేదలైన యాచకులకు, మిగిలినవి ఆశ్రమంలో పచ్చళ్లకు ఖర్చు చేసినందున 3వ నాటికి మరలా మిరపకాయలకు కరువే అయ్యేది. అదేమిటి అవ్వా, అన్నీ అట్లా ఖర్చు చేస్తే ఎట్లా అంటే, మనల్ని కనిపెట్టుకోనుండే వాళ్లకు గుప్పెడు మిరపకాయలు కూడా పెట్టకుండా ఎట్లాగయ్యా అనేది. కూరగాయలు దొరకని మంచి వేసవి కాలంలో తోటలో పండాయని ఎవరో 4 సొరకాయలు తెచ్చి ఇచ్చారు. 4 ఒకే రోజు కూర చేసేసింది. ఇదేమిటవ్వా, రేపటికి ఒకటైనా ఉంచకూడదా అంటే, ఉంది కదా తిన్నీలేయ్యా పాపం ఆశ తీరా అంటారు. ఇవి ఇక్కడ ఉంటే ఇక ఎవరూ మరలా తీసుకురారు. ఏమీ లేకుండా ఉంటే స్వామివారు ఎవరో ఒకరి చేత మరలా తెప్పిస్తారు అనేది. ఆమె చెప్పింది అక్షరాలా నిజమయ్యేది. సాటి జీవులు తృప్తి చెందటమే ఆమె ధ్యేయం. అన్ని జీవులలో నేను ఉన్నాను అని శ్రీ స్వామివారు చెప్పారు కదా. మాతాజీ తులసమ్మ గారికి గల మరొక ముఖ్యమైన దైవీ సంపద నిష్కాపట్యము.
క్రొత్తగా శ్రీ స్వామి దర్శనార్థం వచ్చిన వారికి స్వామివారికి అతి సమీపంలో కూర్చోవాలని, వారిని తాకి నమస్కరించుకోవాలని ఉంటుంది. దాన్ని శ్రీ స్వామివారు అంగీకరించరు. కనుక ఈమె వారిని శ్రీ స్వామివారికి దగ్గరగా పోవద్దని అరిచి తగువలాడేది. ఏం మనుషులు మీరు, తలకాయ లేదా? ఆయన ఏమి మనలాంటి మనిషి అనుకుంటున్నారా? రాండి రాండి దూరంగా అని గదమాయించి అరిచేది. 10 నిమిషాల తర్వాత ఆ భక్తులు వంటశాలలో ఆమె కంటపడ్డారంటే ఇందాక ఆమె అరిచి కసిరికొట్టిన విషయం జరగనట్లు తానే వారితో మాట్లాడేది. వారికి ఏం కూర ఇష్టమో అడిగి తెలుసుకొని వారికి తృప్తిగా భోజనం పెట్టేది. శ్రీ స్వామివారు తిరిగే కుగ్రామాల్లో కాఫీ టీలు దొరకవు కనుక ఎవరైనా పట్టణ వాస్తవ్యులు శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తారని వారి కోసం కాఫీ పొడి, చక్కెర దాచిపెట్టి ఉంచేది. సోమరితనాన్ని చూచినప్పుడు పిచ్చి కోపం తెచ్చుకొనేది. శ్రీ స్వామివారి సేవకుల్లో కొందరు వంతులు పెట్టుకొని పని ఎగ్గొట్టేవారు కూడా ఉండేవారు. వారిని నిర్మోహమాటంగా చీవాట్లు పెట్టి దండుగ తిండి తింటే స్వామివారికి బాకీ పడతారు అని నిక్కచ్చిగా చెప్పేది. ఆ సోమరిపోతే మధ్యాహ్నం అన్నానికొస్తే ఆయన కోరింది ప్రేమతో తృప్తిగా పెట్టేది. ఆ భక్తుడు పెట్టినా తిట్టినా అమ్మకు అమ్మే సరి అని చేతులెత్తి నమస్కరించేవాడు. ఇంటి సద్గుణములతో నిరంతరము శ్రీ స్వామివారి సేవయే తన ధ్యేయముగా శ్రమించింది కనుకనే ఏ సాధనలు చేయకున్నా స్వామివారు ఈమెకు అమ్మ ఇక వచ్చేది లేదు అని సెలవిచ్చారు. కనుక మనం అమ్మ జీవితం నుండి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. అనేక సంవత్సరాలుగా శ్రీ స్వామివారిని కొలుచుకుంటున్న నెల్లూరు పత్తేఖాన్పేట భాగవతుల రఘురామయ్య గారు ఇలా చెబుతున్నారు. 1985లో నేను ఆర్థికముగా చాలా ఇబ్బందులలో ఉన్నాను. దానికి తోడు నా భార్య 2 నెలలుగా అనారోగ్యంతో మంచంలో ఉంది. డిసెంబర్ 19వ తారీఖు 1985వ సంవత్సరంలో నా భార్య మా కష్టాలను స్వామివారి పటానికి విన్నవించుకుని కంటతడి పెట్టింది. నాటి రాత్రి స్వామివారు ఆమెకు స్వప్న దర్శనమిచ్చి పూర్వజన్మ కర్మఫలం అనుభవించక తప్పుతుందా అమ్మా అని ఓదార్చారు. 1985వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన మరలా నా భార్యకు స్వప్న దర్శనమిచ్చి నీకు సమయం అయిపోయిందని పైవాళ్ళు కోర్టులో తీర్పు చెప్పారమ్మా అన్నారు. స్వామి, నాకు చిన్న బిడ్డలున్నారు కదా, ఇప్పుడు నేను పోతే ఆ పిల్లల గతేం కావాలి అని దుఃఖిస్తూ స్వామివారికి మొరపెట్టుకున్నది. చూస్తాంలేమ్మా అని సెలవిచ్చారట స్వామివారు. 28వ తారీఖు డిసెంబర్లో శనివారం నేను గొలగమూడి వెళ్ళి స్వామివారిని దర్శించి తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లు చేరాను. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి నా భార్యకు గుండె నొప్పి, ఆయాసం మొదలై ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. వెంటనే డాక్టర్ గారి ఇంటికి తీసుకువెళ్ళాము. డాక్టర్ ఆమెను పరీక్షించి ఇంటికి తీసుకుపోతారా ఆసుపత్రికి పోతారా అని నీళ్లు నములుతూ నిరుత్సాహంగా మాట్లాడారు. అదేమిటండి అలా చెబుతారు, వెంటనే ఆసుపత్రికి పదండి అన్నాము. నేను ఫోన్ చేసి విషయం చెబుతాను, మీరు తీసుకుపోయి చేర్చండి, నేను మీ వెనకాలే వస్తాను అన్నారు డాక్టర్ గారు. నెల్లూరు కన్నెకల ఆసుపత్రికి తీసుకువెళ్ళి స్ట్రెచ్చర్ మీదకు దించకముందే ఆమె శ్వాస నిలిచిపోయింది. డాక్టర్ చూచి ప్రయోజనం లేదు, ఇంటికి తీసుకువెళ్ళమన్నారు. ఇంత దూరం తీసుకువచ్చాము కదా, దయచేసి ఆక్సిజన్ పెట్టి మీ ప్రయత్నం మీరు చేయండి అని ప్రాధేయపడ్డాము. ఆక్సిజన్ పెట్టి వెంటనే రక్త పరీక్ష చేశారు. రక్తమంతా నల్లగా మారి ఉంది. ఈ తతంగం అయ్యేలోగా ఒక అరగంటలో మరలా ఆమెకు శ్వాస మొదలై డాక్టర్ గారిని ఆశ్చర్యపరిచింది. 3 గంటల సేపు ఇలాగే శ్వాస కొనసాగితే ఇంజెక్షన్ల ద్వారా రక్తం యొక్క రంగు మార్చేందుకు వీలవుతుంది. అంతా దైవానుగ్రహం అని డాక్టర్ వారి ప్రయత్నం చేస్తున్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే ఆమె పరిస్థితి మెరుగైంది. ఈలోగా మా కుటుంబ డాక్టరు కూడా వచ్చి ఆమెను చూచారు. 2 డాక్టర్లకు మేము కృతజ్ఞతాభివందనములు తెలిపినప్పుడు ఇది కేవలం ప్రభువు యొక్క కృప తప్ప మా ప్రజ్ఞ ఏమీ లేదు, ప్రభువుకు స్తోత్రములు చెల్లించండి అని చెప్పారు. జనవరి 15వ తేదీ వరకు ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం స్వామివారి కృప వలన సుఖంగా ఉన్నాము. 1985వ సంవత్సరంలో నా భార్యకు స్వామివారు స్వప్న దర్శనమిచ్చి ఎల్ మెన్ ఈ అని పలక మీద రాసి చూపుతున్నారు. తెల్లవారి ఎల్ మెన్ ఈ అంటే అర్థమేమిటని మా కుమారుణ్ణి అడిగింది. అది పాలిటెక్నిక్లో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్స్ అని చెప్పాడు. అయితే స్వామి నాకు రాత్రి స్వప్న దర్శనమిచ్చి నిన్ను ఎల్ మెన్ ఈ చదివించమన్నారు కనుక నీవు దానిని చదువుటకు ప్రయత్నించు అని చెప్పింది. ఆ పిల్లవాడు ఎస్ఎస్సిలో జనరల్ లెక్కలు, ఇంటర్లో లెక్కల గ్రూపు తీసుకుని తప్పాడు.
కనుక ఎంట్రన్స్ రాస్తే తనకు సెలక్షన్ రాదు కనుక ఆమె స్వప్నం కాకతాళీయమైన పిచ్చి ధోరణి అని ఎగతాళి చేశాడు. కానీ కొన్నాళ్లకు చిత్రంగా మిత్రుల ప్రోత్సాహంతో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే స్వామివారు చెప్పినట్లే మైనింగ్ ఇంజనీరింగులోనే సీటు వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బంది వలన కాలేజీలో చేరలేదు. ఫీజు కట్టే సమయం అయిపోయింది. ఆ సమయంలో మా అబ్బాయి చిన్నాయన కడప నుండి ఫోన్ చేసి సంగతి తెలుసుకుని ఫీజు కట్టేందుకు సమయం పొడిగించారు. సీటు పోతే మరలా రాదు కనుక తప్పక చేర్పించమని ప్రోత్సహించాడు. స్వామివారి కృప వలన పిల్లవాని తాతగారు ఆ పిల్లవాని చదువుకయ్యే ఖర్చంతా భరిస్తానని హామీ ఇచ్చి కాలేజీలో చేర్పించి చదివిస్తున్నారు. మనం శ్రద్ధాభక్తులతో స్వామివారిని సేవిస్తుంటే మనం స్వామివారిని అర్థించకపోయినా కానీ అవసరం వచ్చినప్పుడు మనకి ఏది మంచిదో అది జరిగేటట్లు స్వామివారే చూస్తారని మనం గుర్తుంచుకోవాలి. మా కుటుంబం అంతా స్వామివారికి ఎంతో రుణపడి ఉన్నాము. శ్రీ స్వామివారు మాకు ప్రాణదానం చేసి కాపాడిన అనేక సందర్భములలో ఇది ఒకటి. 1986వ సంవత్సరంలో నా భార్య గుండె నొప్పి రక్తపోటుతో బాధపడుతుంది. నెల్లూరు వైద్యంతో నయం కాక మద్రాసు అపోలో ఆసుపత్రిలో చేర్పించాము. 20,000 రూపాయలు ఖర్చయినప్పటికీ ఆమె బాధలు ఇంకా ఎక్కువగుచున్నవి కానీ తగ్గలేదు. శరీరమంతా వాపు వచ్చి తల నరాలు వాచి విపరీతంగా బాధపడుతుంది. రాత్రింబవళ్ళు కంటి మీద మూత లేదు. నేనా బాధను చూడలేక మనసులో చాలా బాధపడి స్వామి మీద నిష్ఠూరపడ్డాను. నాటి రాత్రి శ్రీ స్వామివారు నా స్వప్నంలో నెప్రోసల్ అనే పెద్ద అక్షరాలు రాసి చాలాసేపు చూపారు. వెంటనే మెలకువ వచ్చింది. ఆ పేరు కాగితం మీద రాసి పెట్టుకుని తెల్లవారి మందుల షాపులో విచారిస్తే అది రక్తపోటుకు వాడే ఒక మందని తెలిసింది. కానీ ఆ మందుని ఇంతవరకు ఏ డాక్టరు ఈమెకు వాడలేదు. దాన్ని వాడమని అడిగితే డాక్టర్లు కోప్పడతారని తలచి కొంచెం యుక్తి చేశాను. సార్, నెప్రోసల్ అనే మాత్ర వాడితే మా వాళ్లకు ఇంతకుముందు రక్తపోటు కొంచెం తగ్గింది. మేముగా సలహా ఇవ్వడం బాగుండదు. మీ సలహాగా దాన్ని మీ లెటర్ హెడ్ మీద రాసి ఇవ్వండి అని మా కుటుంబ డాక్టర్ను అర్థించి రాయించుకొని వెళ్ళి మద్రాసు డాక్టర్లకు చూపించి ఆ మందు వాడాను. చిత్రంగా ఆమె బాధలు ఉపశమించాయి. వెంటనే డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి వచ్చేశాము. ఇతర మందులే కాకుండా ఆ మందుతోనే త్వరలో ఆమెకు స్వస్థత చేకూరింది. అటు తర్వాత ఆమెకు స్వప్నంలో స్వామివారు 5 బత్తాయి పళ్ళు 5 రాగి పైసలు ప్రసాదించారు. అది మొదలు బత్తాయి పండ్ల రసమే ఈమెకు ముఖ్యమైన ఆహారంగా సరిపడింది. రాగి పైసలు ప్రసాదించడం మా భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధిని సూచిస్తుంది. ఆమె బాధలన్నీ ఉపశమించినా పాలిపోయినట్లున్న శరీరం నీరసము తగ్గలేదు. 1 నెల ఎదురు చూచినా పూర్తి ఆరోగ్యం చేకూరకపోయేసరికి ఇక వీలు లేదని సర్వభారం స్వామిపై వేసి 1 వారం రోజులు గొలగమూడిలోనే ఉంటూ స్వామివారి సమాధి అభిషేక జలం సేవించింది. మనం నమ్మలేనంతగా ఆమె ఆరోగ్యంలో మంచి మార్పు కలిగి నెలల తరబడి పాలిపోయి బలహీనంగా ఉన్న శరీరం వారం రోజులలో మామూలు రంగు వచ్చి బలం చేకూరడం అంటే అది ఆ సద్గురు దర్శన ప్రభావం కాక మరేమగును. స్వామివారి సమాధి దర్శన ప్రభావం అంత మహిమాన్వితమైనదని గుర్తించాము. పెనవర్తి వాస్తవ్యులు పోలు మస్తానయ్య తనకు స్వామిపై ఎలా భక్తి కుదిరింది అనే విషయం ఇలా వివరించారు. 1000 గొర్రెలలో ఉన్న మన గొర్రెను కాలుబట్టి లాక్కురానా అన్న స్వామివారి మాట నా యందు నిజమైంది. నేను నాస్తిక సిద్ధాంతాలకు అంకితమై దేవుని యందు విశ్వాసము లేని రోజులవి. స్వాములంటేనే ఏవగింపు. 1981లో నేను ఇంటిలో లేని సమయంలో 2,000 రూపాయలు చేసే మా బర్రెకు ప్రమాదమైన జబ్బు చేసింది. 3 రోజుల నుండి ఆడవాళ్లు చిన్న చిన్న వైద్యాలు చేస్తున్నారు. బొత్తిగా నీళ్లు మేత తీసుకొనడం లేదు. నేను ఇల్లు చేరేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది. ఊర్లో ఉన్న వెటర్నరీ కాంపౌండరు సమయానికి లేడు. రాత్రి 10 గంటలకు దిగులుతో పడుకున్నాను. ఇంతలో 8 సంవత్సరాల వయసు గల మా తమ్ముడి కొడుకు వచ్చి వెంకయ్యస్వామి విభూతి బర్రెకు పెడతా పెదనాయనా అన్నాడు. నీకు విశ్వాసం ఉంటే పెట్టుకోపో అని చెప్పి నేను అన్నం తినకుండా నిద్రపోయాను. వాడు ఆ బర్రెకు ఎంత విభూతి ఎక్కడ పెట్టాడో ఏమో కానీ ఆ తర్వాత వాడు నిద్రలో స్వామి వచ్చాడు అని కలవరిస్తున్నాడట. కొంతసేపటికి బర్రె లేచి మేత తినడం మొదలుపెట్టింది. మా వాళ్ళు నన్ను నిద్రలేపి బర్రెకు బాగుంది అన్నం తినమని చెప్పి పిల్లవాని కలవరింత విషయం కూడా చెప్పారు. వెంటనే నాకు అసలు విషయం స్ఫురించింది. నా నాస్తిక భావాలన్నీ ఆ క్షణంలో ఏమయ్యాయో కానీ వెంటనే స్వామివారిని దర్శించాలని తెల్లవారక ముందే 3 మైళ్ళు నడిచి వెళ్ళి శ్రీ స్వామివారిని గొలగమూడిలో దర్శించాను.
నేను నోరు తెరవక ముందే శ్రీ స్వామివారు, అయ్యా నీ గొడ్డుకు బాగుండ్లాయా అన్నారు. ఆ ఒక్క మాట శ్రీ స్వామివారు అనుకుంటే మరలా మరలా నాకు అనుమానాలు రేకెత్తుననే స్వామివారు అలా హెచ్చరించారు. నాటి నుండి నేను దైవచింతన కలిగి స్వామివారిని నా ఆరాధ్య దైవంగా పూజిస్తూ అనేక కష్టాల నుంచి రక్షించబడుతున్నాను. బరిగెల నాగయ్య, కొత్తూరు చాలా కాలం సమాధి మందిర పూజాధికములు నిర్వహించినారు. వీరు 18 సంవత్సరముల వయసులో కలువాయికి గుడ్డలు కొనేందుకు వెళ్ళారు. బద్వేలు తిప్ప మీద వెంకయ్య స్వామి అనే మహాత్ముడు వచ్చి ఉన్నాడు అని ఎవరో రోడ్డు మీద స్వామివారిని గూర్చి అనుకుంటుంటే వీరి చెవిన పడింది. వెంకయ్య స్వామి అనే నామంతో వీరికెట్టి జన్మబంధం ఉందో కానీ వీరు గుడ్డలు కొనే పని వదిలి వెంటనే స్వామివారి దర్శనార్థం వెళ్ళారు. స్వామివారు అగ్నిగుండం వేస్తున్నారు. జయరామరాజు శ్రీ స్వామివారికి సేవ చేస్తున్నాడు. స్వామివారు వీరికి తమ పరిభాషలో కోట్లు, మణుగులు, అద్భుతాలు అనే పదజాలంతో 3 ఆశీర్వాద చీటీలు, 3 వేలిముద్రల కాగితాలు, 3 నూలు దారాలు ఇచ్చి తమ గుడ్డతో శ్రీ స్వామివారే మంత్రించి వెళ్ళి రమ్మన్నారు. వీరు రాత్రికి శ్రీ స్వామివారి దగ్గరుంటే బాగుండునని మనసులో అనుకోగానే శ్రీ స్వామివారు, అయ్యా నీవు అనుకున్నది ఏ కాలానికైనా సరిపడుతుంది, ఇప్పుడు మాత్రం పెందలకడనే ఇంటికి పో అని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామివారి ఆజ్ఞను పాటించిన నాగయ్య గారు తమ అనుభవాన్ని ఇలా చెప్పారు. అక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామం నేను ఎలా నడిచానో నాకు తెలియదు. మార్గమధ్యమంతా దివ్యమైన మైకంలో నడిచాను. చిత్రమేమంటే నేను స్వామివారి దగ్గర బయలుదేరేటప్పుడు 4 వారాల ప్రొద్దుంది. 10 కిలోమీటర్లు నడిచి ఇల్లు చేరేసరికి కూడా 4 వారాల ప్రొద్దు అలానే ఉంది. నా మనసులో మాటను బయట పెట్టడమే కాకుండా నన్ను దోవన నడిపించడంలో కూడా స్వామివారు తమ దివ్యశక్తిని ప్రయోగించారు. కానీ రుణానుబంధం టైం రాలేదు కనుక అటు తర్వాత సుమారు 25 సంవత్సరములకు నేను మైకాగనిలో పనిచేసే కలిచేడు ప్రాంతంలో స్వామివారిని అనేక పర్యాయములు దర్శించాను. ఒకరోజు నాకు శ్రీ స్వామివారి సేవలో నిరంతరం గడపాలని తీవ్రంగా అనిపించి వారి అనుమతికై వెళ్ళాను. నేను 2 రూపాయలు దక్షిణ సమర్పిస్తే మాట రాదు, ఇంకా దక్షిణ పెట్టాలన్నారు. 3 రూపాయలు సమర్పించాను. పాతాళలోకంలో జగదర్థిలో ఒక భాగం ఆయనకు ఉంది. 56 కోట్లది ఒకటి, 86 కోట్లది ఒకటి. 2 రసీదులు ఆయనవి, అక్కడికి అందినవి. 108లో ఒక భాగము మరియు మనలో కూడా ఆయనకొక భాగము ఉంది అని తన ఆశీర్వాద చీటీ రాయించారు. నేను మీ సేవలో ఉంటానని అడిగితే, నీవు 6 నెలలు ఇప్పుడు చేసే ఉద్యోగం చేస్తుంటే 6 కోట్ల 100 రూపాయల ఆదాయం వస్తుంది, ఆ తర్వాత మా దగ్గరకు రావచ్చు అని సెలవిచ్చారు. అది మొదలు నేను దోవన పోతుంటే స్వామివారు అంత దూరాన నడిచిపోతున్నట్లు, ఎక్కడ కూర్చున్నా పడుకున్నా స్వామివారు కూడా వస్తున్నట్లు దృశ్యం గోచరించసాగింది. 3 నెలలు గడిచేసరికి గగనమైంది. ఇక నేను శ్రీ స్వామివారి ఎడబాటు భరించలేక మరలా వెళ్ళి నన్ను వారి సేవకు వినియోగించుకోమని స్వామివారిని అడిగాను. మొదట 1 సంవత్సరం ఆగు అన్నారు. కానీ మరలా, స్వామి మీరు మునుపు 6 నెలలు గడువు చెప్పి ఉంటిది, 3 నెలలు పూర్తయినవి, ఇక నేను ఈ ఎడబాటు సహించలేనని చెప్పాను. అయ్యా నువ్వు ఇంకా కొన్ని రోజులలో కానీ లేక రేపు వస్తే మరీ మేలే అని తమ అంగీకారము సూచించారు. తెల్లవారి ఎంతమంది మిత్రులు, అధికారులు గని ఓనరు వద్దని చెప్పినా వినకుండా గని పనికి రాజీనామా పత్రం రాసి మేనేజర్ టేబుల్ మీద పెట్టి వచ్చి స్వామివారి సేవకు అంకితమయ్యాను. అది మొదలు ఆ కరుణాసముద్రుని కృప వలన తిరిగి ఇంటికి వెళ్ళాలనే బుద్ధి పుట్టకుండా స్వామివారి సేవలో ఉండేటట్లు శ్రీ స్వామివారే చేశారు. ఆ దయా సాగరణకు ఏమి చేసి రుణం తీర్చుకోగలను? ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర 26వ అధ్యాయము సంపూర్ణం.